ఫ్రెండ్ వెల్కమ్ టు బ్యాక్. సో ఇది మార్నింగ్ చేసుకోవాలి కదా, ఎందుకంటే మొత్తం పోస్ట్ చేద్దామంటే యూట్యూబ్ తీసుకుంటుంది ఫ్రెండ్, ఇన్స్టా తీసుకోవట్లేదు. 15 సెకండ్లో కట్ అయిపోతుంది, అందుకే ఫాస్ట్ మాట్లాడాల్సి వస్తుంది. బ్లాగ్ చేయాలంటే ఫేస్ కోసం, బాడీ కోసం నాకు చాలా తెలుసు, ఎందుకంటే ఈ కోర్స్ నేను చేశాను కాబట్టి. సో ఒక మనిషి సపోర్ట్ కావాలి, అది బాయా, జెంట్సా, లేడీయా, చెల్ల, అక్క తెలీదు. కెమెరా ఒకరు పట్టుకుంటే నేను తీయగలను, కెమెరా మన దగ్గర లేదు కదా. సో ఇదేంటంటే కాటన్ ఫ్రెండ్. ఈ కాటను నేను ఈవినింగ్ కోసం చెప్తున్నా. ఇది పాలల్లో ముంచి కొంచెం ఇట్లా పిండి నేను మీకు చూపిస్తాను. ఫోన్ పట్టుకుంటున్నాను కదా, సో మీకు అందుకే చూపించలేకపోతున్నాను. ఇది ఇట్లా ముంచి ఫేసు, నెక్కు మొత్తం ఈవినింగ్ పూట బాగా ఫేస్ వాష్ చేసుకొని, రోజుకి సోప్ ఒక్కసారే పెట్టాలి ఫ్రెండ్. 10 సార్లు చెప్తున్నాను. మార్నింగ్ బ్రష్ చేసినప్పుడే షింక్ దగ్గర నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ స్ప్రే ఇట్లా కొట్టుకోవాలి ఫేస్ మీద. తర్వాత పొప్పాయి పట్టించాలి. పొప్పాయి పట్టించిన తర్వాత ఇంట్లో పని అది ఇది అన్నీ చేసిన తర్వాత లాస్ట్ స్నానంకి వెళ్ళినప్పుడు స్నానం గదిలో దీన్నే రిమూవ్ చేయాలి. ఫేస్కి సోప్ పెట్టకూడదు, ఎందుకంటే దీని ఉండే తేమ అంతా, గ్లో అంతా మొత్తం సోప్ నుంచి పోతుంది. అందుకే ఫస్టే సోప్ పెట్టాలి. మెడ కాడించి సోప్ పెట్టుకోవాలి, ఫేస్కి సోప్ పెట్టకూడదు, దీంతోనే రిమూవ్ చేయాలి. సో ఈ మిల్క్లో కాటన్ ముంచి ఈవినింగ్ ఫేస్ ప్యాక్ చెప్తున్నాను. మన ఫేసు, నెక్ అన్నీ నీట్గా ఇట్లే మన బుగ్గలు ఎంత అందంగా ఉంటాయంటే. సో యాపిల్ అంటే రజనీ అంటే యాపిల్, అందుకే చెప్తాను. ఏం చెప్తాను, పాలు అంటే పరబ్రహ్మ స్వరూపం. పాలు బాడీని మొత్తం పాలిష్ చేస్తాయని మీకు తెలుసా? సో నేను చెప్తాను, నేను ఈవినింగ్ పాలతో ఎట్లాగా చేయాలో మీకు ఇప్పుడే చూపిస్తాను ఫ్రెండ్.